2 పడక గదుల ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని సీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సీఎం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2015-16లో 53 ఇళ్లను మంజూరు చేయగా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేశారని గుర్తు చేశారు. పేద ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి, పేద ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పోరాడదాం డబుల్ బెడ్రూమ్లు పంపించేసేంత వరకు, పోరాడదాం డబుల్ బెడ్రూమ్లు పంపించేసేంత వరకు, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయాలి, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, పోరాడదాం పేదలకు ఇల్లు పంచేంత వరకు, పోరాడదాం పేదలకు ఇల్లు పంచేంత వరకు. చెట్టు మొత్తం అని కూడా అసంఖ్య కార్యకలాపాలు పైపులు సమస్య, ఈ డోర్లు కిటికీలు అన్నీ ఎక్కడ వీకపోయారు. ఇది ఒక్కసారి దీన్ని చూద్దాం, పరిశీలి. 2015-16 సంవత్సరంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించిన పిదప 2015-16లో జమ్మికుంట మండలానికి 533 ఇల్లు కేటాయించారు. టెండర్లు పిలిచారు, పనులు ప్రారంభమయ్యాయి. ఆ ప్రారంభమైన వాటిల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు నివాసయోగ్యంగా ఉన్నటువంటి అన్ని కూడా 162 పూర్తయినట్లు, అట్లాగే లెంటల్ మరియు ఆ రూఫ్ లెవెల్ వేసినటువంటి కూడా ఒక 100 వరకు ఉన్నట్టు, 112 ప్లాస్టింగ్ దశలో పూర్తయిన దశలో ఉన్నట్టు, మిగతావి అంతా కూడా బేస్మెంట్ లెవెల్లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే ఒకవైపు చెప్తా ఉన్నాయి. 8 సంవత్సరాలు, సుమారు 7-8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినవి పంచకుండా, అసంపూర్తిగా ఉన్నటువంటి సంపూర్తిగా వాటి నిర్మాణం చేయకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసింది, నిర్లక్ష్యం చేసింది. 8 నెలల కాలం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద విధానపరమైన నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఆనాడు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఈటల రాజేందర్ ఆనాడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015లో శంకుస్థాపన చేశాడు. కానీ ఇది మొత్తం కూడా ప్రారంభానికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. ఇవి పంపిణీ చేయకపోవడం మూలంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. బీరు సీసాలు, బ్రాండీ సీసాలు, ఆఖరి కండోములు కూడా విచ్చలవిడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయి పీల్చే వాళ్ళు కూడా రోజు వస్తున్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పోలీస్ శాఖ కూడా ఒక డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పశువుల పాకగా మారినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం గుర్తించి ఇంటింటి సర్వే చేసి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సందర్శన జమ్మికుంట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ ఇళ్ళని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అద్దాలు పగిలిపోయి ఇంకా అసలు వీటికి సెక్యూరిటీ లేకుండా ఉండడం మూలంగా కట్టినటువంటి కిటికీలు కానీ మరి అట్లాగే అద్దాలు కానీ దొంగిలించేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే చూస్తాం మీడియా సమక్షంలో అక్కడ విలువైనటువంటి అద్దాలు, పెద్ద పెద్ద అద్దాలు కూడా ఉన్నాయి. వాటికి ఏమాత్రం రక్షణ లేదు. వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఏదైనా
ప్రజా పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి గత చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇప్పుడు కూడా ప్రజలు ఏకోన్ముఖంగా ఐక్య ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధించుకుంటారు. కొంతకాలం సమయం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పేదలే ఇల్లు ఆక్రమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.